దీనికి చుక్కలు చూపించాలంటే మనం బయటికి వెళ్ళాలనుకుంటాను. ఓయ్ గురు, న్యూస్ ఛానల్స్ అనవసరంగా తీస్తూ ఉంటారు ఇంటర్వ్యూలు. ఇంకాసేపట్లో ఇక్కడ పోటీ ప్రారంభం కాబోతుంది. చప్పట్లో. ఇవాళ బెస్ట్ బోర్డ్ ఆఫ్ ది సిటీ కాంపిటీషన్. ముందు కూర్చుంటే టాపర్, వెనకాల కూర్చుంటే చీటర్. ఇవాళ పోటీలో చూద్దాం ఎవరు బెస్ట్ కాంపిటీటర్. ఇప్పుడు మన నగరం నుంచి వచ్చారు మిస్టర్ పాపర్. ఇప్పుడు క్రౌల్ బాక్స్ నుంచి వస్తున్నారు క్రౌదిత్. అభినందనలు చెప్పడానికి మేమందరం ఉన్నాం. అభినందనలు. నేను చాలా టైర్డ్ అయిపోయాను సార్. ఓయ్ గురు, తేనె గుంపు గుంపుగా కట్టేది హనీబీ. షిలాంగ్ నుంచి వచ్చారు షీల్ హబీబీ. వచ్చేసాను హబీబీ. నాతో పోటీ పడ్డానికి ఇక్కడ ఎవరూ లేరు. ముందు నువ్వు తిరుగు. ఆడియన్స్ అందరూ నీ వెనకాలే ఉన్నాం. ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా నేను ఇంత ఆడియన్స్ ని నా లైఫ్ లో చూడనే లేదు. ఈ పోటీని చూడ్డాన్ని ఇంతమంది జనాల. ఈ కాంపిటీషన్ లో మేమే గెలవబోతున్నాం. మేము కాదు, ఎవరైనా ఒకరే గెలవగలుగుతారు. మేము అని చెప్పింది నా గురించే. ఈ కాంపిటీషన్ లో నేనే గెలుస్తాను. మా వంశానికి ఎప్పుడు గెలిపే తెలుసు. నాకు బాబాయిలు మోర్. కానీ నువ్వు ఒక పప్పెటివి కదా. నాకు బోల్డ్ మంది బాబాయిలు ఉన్నారు, అందుకే నేను మోర్ అన్నాను. మోర్ బాబాయిలు, మోర్ పిన్నులు, మోర్ కజిన్స్, మోర్ ఫన్. ఓ దేవుడా, నేను చాలా టైర్డ్ అయిపోయానన్నయ్య. ఇదిగో కన్నా సార్, కాంపిటీషన్ మొదలు పెట్టమని అనౌన్స్ చేయండి. ఓయ్ గురు, ఇప్పుడు ఆడియన్స్ పని చూడటం, ఇప్పుడు కాంపిటీటర్స్ పని ఎగరడం. చప్పట్లో. ఈ రౌండ్ లో ఏ బోర్డ్ అయితే ఎక్కువ ఎత్తుకు ఎగురుతుందో వాళ్ళే ఈ రౌండ్ లో గెలుస్తారు. చప్పట్లో. నా బాడీని చూసారు కదా. ఆ పప్పటికి ఎంత ధైర్యమో చూసావా? మనం ఎలాగైనా ఆ పప్పటి కన్నా హైట్ గా ఎగరాలి. అటు చూడండి, తెల్లకాకి తలకిందులుగా ఎగురుతోంది. ఎక్కడ? దుమ్ము దుమారం, నేను గెలిచాను. సూపరు. నన్ను అడ్డుకోవడానికి ఎవడు లేడు. అర్థమైందా బాగా? అరే, అతను మోసం చేస్తున్నాడు. నేను చెప్పేది నమ్మండి. ఎవరో తప్పుడు సైన్ బోర్డు పెట్టి మమ్మల్ని మోసం చేశారు. అరే ఎవరో కాదు, ఆ హబీబీనే చీటింగ్ చేసింది. మేము దూరం నుండే మొత్తం చూసాం.
అది చాలా దారుణమైనదిగా ఉంది. ఇది పక్షిగా పుట్టుండకపోతే నక్కగా పుట్టుండేదేమో. తర్వాత రౌండ్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు గాలిపటాలు ఎగరేసేటప్పుడు మిగతా గాలిపటాలు కట్ చేయడానికి వేస్తారు డీల్. ఫస్ట్ రౌండ్ విన్నర్ ఎవరంటే మన షీలే మా షీల్. డాలర్ కి ఆపోజిట్ గా చెప్తారు పౌండ్. మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం తర్వాత రౌండ్ ఏంటంటే అది వాయిస్ టాలెంట్. ఏ కాంపిటీటర్ వాయిస్ అయితే ఆడియన్స్ కి నచ్చుతుందో వాళ్ళే ఈ రౌండ్ లో గెలుస్తారు. కానీ అంతకన్నా ముందు ఒక చిన్న బ్రేక్ ఇవ్వండిరా. ఐడియా వచ్చేసింది. దెబ్బ తగిలిందంటే ఇది బాగా అరుస్తుంది. దానివల్ల దీని గొంతు కరకరా అయ్యి కోకు అంటుంది. అయ్యా! భయపడకు పొపాట్, నీకు రక్షణగా మేమున్నాం. ఐడియా. పదండి వెళ్దాం, బ్రేక్ అయిపోయింది. బ్రేక్ లో నేను తిన్నాను బన్ బటర్ జాము. ఇప్పుడు మనం ప్రారంభిద్దాం మన గేమ్ ని. మొదలు పెట్టండి గురు. నేను చాలా టయర్డ్ అయిపోయాను సార్. మాకు తెలుసు కదా నువ్వు ఇదే చెప్తావని. నెక్స్ట్ పిల్లలు తప్పు చేస్తే ఖచ్చితంగా పడతాయి దెబ్బలు. ఈయన పాట విని నా జుట్టు పైకి ఎగిరిపోయింది. ఏమని చెప్పను నెక్స్ట్? ఏంటి బాటిల్ మింగేసినట్టుంది. ఓరి దేవుడా, ఇది మన గొంతేనా? డౌట్ గా ఉంది. మీ టూ. సూపర్ సూపర్. భలేగా ఉంది, అద్భుతం, అదిరిపోయింది, సూపర్ సూపర్. వాహా, వావ్. ఓయ్ గురు, ఇప్పుడు పిల్లలు ఎక్కువగా ఇష్టపడి తినేది పాస్తా. ఆడియన్స్ ఇచ్చిన రెస్పాన్స్ ని చూస్తే పప్పట్ అయిపోయారు విన్నర్. చప్పట్లు. ఓయ్ గురు, హబీబీ పప్పట్ ఒక్కొక్క గేమ్ లో గెలిచారు. అలాగే క్రౌదిత్ హన్సబెన్ 0లో ఉన్నారు. నేను ఓడిపోయాను సార్. ఈ రౌండ్ ని మనం డ్రోన్ ద్వారా లైవ్ లో చూద్దాం. ఓయ్ గురు, ఇదే మన గ్రాండ్ ఫినాలే రౌండ్. మన గ్రౌండ్ లోనే పెద్ద చెట్టు మీద పెట్టాము పక్షి గూడు. ఎవరైతే ముందుగా వెళ్లి ఆ గుడ్డిలో గుడ్డుని పెడతారో వాళ్ళే బెస్ట్ బర్డ్ ఆఫ్ ద సిటీ అవుతారు. ఎత్తండి గురు, ఎత్తండి. కానీ గుడ్డు జాగ్రత్త గురు. దీనికి చుక్కలు చూపించాలంటే మనం బయటికి వెళ్ళాలనుకుంటాను. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఆ హబీబీ పొప్పటి దగ్గర ఉన్న గుడ్డిని తీసుకోవడానికి చీటింగ్ చేస్తాడు. మనం పొప్పటికి హెల్ప్ చేయాలి. పదండి వెళ్దాం. నేను చాలా టైర్డ్ గా ఫీల్ అవుతున్నాను అన్నయ్య. ఇదిగోండి.
ఓ, ఇక ఓపిక పట్టింది చాలు. ఆ చీటర్ హబీబీ దగ్గర నుంచి ఎలాగైనా గుడ్డును తీసుకోవాలి. ఏయ్, నా స్నేహితుల్ని వదిలేసాయి చెప్తున్నాను కదా. ఓ, వల్ల నీ ఫ్రెండ్స్ పైన నీకు అసలు క్యారే లేదా? ఈ టైంలో వాళ్ళని వదిలేయమంటున్నావు? అయితే వదిలేస్తా. ఇదిగో టిచ్కా. ఇదెలా ఉంది? త్వరగా వెళ్ళి పోపాట్. ఒక పక్షికే మరొక పక్షి రెక్క ఇరుక్కుంటే బాధ ఏంటో తెలుస్తుంది. అందుకు నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను. మిత్రమా, ఈ హబీబీని ఇలాగే వదిలేసి నువ్వు వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ నువ్వు నన్ను కాపాడేశావు. నేను చేసిన తప్పుకి నన్ను క్షమించు. నేనే పెద్దవాడినని అనుకునేవాణ్ణి, కానీ నీ మనసారా నువ్వు ఇంకా పెద్దవాడివని అనిపించుకున్నావు. ఓకే, టైం అవుతోంది, త్వరగా వెళ్ళు. సరే, త్వరగా బయలుదేరి పప్పెట్. పార్కులో అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. ఓయ్ గురు, పొద్దునే నేను చెత్త మొత్తాన్ని డస్ట్బిన్ లో పారేశాను. పోపట్ హబీబీని కాపాడిన విషయాన్ని నేను ఈ డ్రోన్ ద్వారా చూశాను. నేను కాలేజ్ పూర్తి చేసిన తర్వాత నాకు ఇచ్చారు పట్టం. పొప్పటికి ఇప్పుడు దొరకబోతుంది బెస్ట్ బర్డ్ ఆఫ్ ద సిటీ పట్టం. చప్పట్లో. థ్యాంక్ యూ. అరే అరే, నో సెల్ఫీస్. బాడీ గార్డ్స్, సేవ్ మీ. పక్షి కదా, కాస్త ఎగురుతుంది అంతే. థ్యాంక్స్ సిస్టర్, తనకి థ్యాంక్స్ అయినా చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు, కానీ నేను చాలా టయర్డ్ అయిపోయానన్నయ్యా.